నమస్తే, వెల్కమ్ టు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయి ఉన్నా సరే తన క్యాడర్ ఎవరైతే ఉంటారో, తన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పనితీరు కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మనం చూస్తూ వస్తుంటాం. అయితే కింద స్థాయి నుంచి కూడా కార్యకర్తల లెవెల్ నుంచి కూడా ప్రజల్లో ఎలాగా ఉంది రిపోర్ట్ అని చెప్పి కూడా ఆయన ప్రతిసారి తీసుకుంటూ వస్తుంటారు. అయితే మొదటి 6 నెలలు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, నిజంగా జగన్మోహన్ రెడ్డి మొన్న మధ్యన పెట్టిన మీటింగ్ కూడా ఈ యొక్క అనాలిసిసే, అప్పుడు వచ్చినటువంటి ఒక సర్వేలో ఏం చెప్పాయో దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా దృష్టి పెట్టారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. మీరేం చెప్తారు? ఈ రిపోర్ట్స్ అంటే ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఆయనకి ఇవాళ కొత్తగా వచ్చింది లేదు, 30 ఏళ్ళుగా ఆయనకు అలవాటే. కాబట్టి ఆయన ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ ఉంటారు తన పాలనని. అంటే ఫర్ గ్రాంటెడ్గా ఎప్పుడు తీసుకోరు చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా. బాగా చేసేసాను, నేను చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు అంటే పని అని ఆయన ఎప్పుడు చెప్పరు. ఆయనవన్నీ కూడా చేతలే, మాటలు ఉండవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్ 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 చేశాడు, జగన్ 2.0, జగన్ వస్తాడు ఇలా చెప్తాడు ఆయన. జగన్ ఇచ్చాడు, జగన్ సంక్షేమ పథకాలు జగన్ జేబులోంచి ఇచ్చాడా? కాదుగా. అంటే ఇక్కడ వ్యక్తి కాదు ముఖ్యం, ఇప్పుడు కూడా వ్యవస్థ ముఖ్యం, వ్యవస్థ ద్వారా జరిగిన పనులు ముఖ్యం. అది చంద్రబాబు నాయుడు గారి మోటో. అందుకని ఆయన ఇవాళ కొత్తగా ఏదో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తెప్పించుకోరు, లేకపోతే అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది కొత్తగా తెలుసుకోవటం ఏం లేదు. అంటే గత 30 ఏళ్ళుగా దగ్గరగా చూసాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి విధానం అలాగే ఉంటుంది. ఇవాళ మనం మళ్ళా 95 చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం. ఇప్పుడు 74 ఇయర్స్ చంద్రబాబు నాయుడుని ఎవరు చూడటల్లా, అది ఓన్లీ వైసీపీ వాళ్ళు చూస్తారు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంటే మీరు అన్నట్టుగా ఒక విధ్వంస పాలన ముగిశాక 19 నుంచి 24 వరకు, మళ్ళా 24లో 19కి ముందుండే వ్యక్తికి ఒక పగ్గాలు ఇచ్చినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ముందు చాలా సవాళ్లు ఉంటాయి. ఎందుకంటే ఆర్థికంగా 2014లో ఏదైతే చేతికొచ్చిందో దానికి 3 ఇబ్బందులతో మళ్ళా ప్రభుత్వం చేతికొచ్చింది. ఆ రోజు కొంచెం పూడ్చుకుంటూ వస్తున్నాము, పర్వాలేదు ఇంకా ఊపిరి తీసుకుందాం అనుకునే సమయంలో దాన్ని తీసుకెళ్లి ఐసీయూలో పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడికక్కడ అప్పులు, ప్రతి శాఖలోనూ అప్పులు, పేమెంట్స్ చేయలేదు, దోచేసుకున్నారు. దాన్ని గాడిన పెట్టాలంటే మానవ మాతృడికి సాధ్యం అవుతుందా? అవ్వదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అవుతుంది, అయ్యింది. 6 నెలలు ఏం చేయాలో తెలియదు కదండి. ఫస్ట్ అసలు ఇప్పుడు ఒక దారి వెయ్యాలంటే ఒక మొత్తం గతుకులు ఉంటాయి, మొత్తం ఇది ఉంటుంది. కొంచెం ఒక మామూలు దారి తీసుకురావడానికే కొంచెం టైం పడుతుంది. సో ఆ రకంగా ఉండే వ్యవస్థని కొద్దిగా గాడిన పెట్టి మళ్ళా అందరిలో ఒక నమ్మకాన్ని ఆయన కలగజేసి ఒక వ్యాపారస్తులు తీసుకురావాలి, కేంద్రాన్ని నమ్మించాలి, కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేయగలడా? చేశాడా? 5 ఏళ్ళు ఏం చేశాడు? వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడి బాబు నా కేసులు, బాబు నా బెయిల్ చూడండి బాబు, ఇదే కదా చేశాడు. 12 ఏళ్ళు ఎవరైనా బెయిల్ మీద ఉండగలరా? ఒక్క జగన్మోహన్ రెడ్డి ఉండగలరు. అందుకని 6 నెలలు పట్టిందండి. 6 నెలల తర్వాత 6 నెలలు పట్టినా డే 1 నుంచే అన్ని ఇచ్చేశారు. ఉద్యోగులకు జీతాలు వచ్చాయి, పెన్షనర్లకు పెన్షన్ ఇచ్చారు, ప్రతి నెల పెన్షన్లు ఇస్తున్నారు. ఇన్ని చేస్తూ ఒక్కొక్కటి చెప్పిన సూపర్ 6 పథకాలు ఆల్మోస్ట్ అమలు చేసేసారు. చేశాక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? సూపర్ 6 లేదు, ఏమీ లేదు, ఫట్ అయింది అంటాడు. నువ్వు ఫట్ అయ్యావు కాబట్టి నేను ఇంట్లో కూర్చోబెట్టారు. ఆయన హిట్ అయ్యారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిని చేశారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మేడం, మీరు ఇందాక కూడా అన్నట్టుగా 1995 సీఎంని మనం చూస్తున్నాం అని చెప్పేసి, వాస్తవానికి 2014 నుంచి 19 దాకా కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. కానీ ఏదైతే వివేక గారి హత్య కావచ్చు, లేదా కోడికత్తి డ్రామా కావచ్చు, ఇవన్నీ కూడా వర్కౌట్ అవడం వల్ల తెలియదు. కానీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. వాస్తవానికి ఇప్పుడు జనాలు ఏంటి ఎలా చూస్తున్నారని చెప్పి చూసుకున్న తర్వాత ఇప్పుడు కసితో వర్క్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. సో 1995 కన్నా ఇప్పుడు ఇంకా చాలా కసిగా చేస్తున్నారని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చెయ్యాలి కూడా. ఎందుకంటే 95లో మనం ఉమ్మట్లో ఉన్నాం, అప్పుడు ఈ సమస్యలు ఏం లేవు. 2014లో ఆయన చేతికి వచ్చినప్పుడు అప్పులు వచ్చాయి చేతికి, ఆస్తి రాల. అప్పుడు ఎంత అసలు ఇంకొకడైతే నరమానవుడు అనేవాడు ఏమైనా చేయగలడా? అలాంటి చోట్ల ఆయన అడవి లాంటి ప్రదేశంలో బిల్డింగ్లు కట్టాడు. ఆయన చేసిన పొరపాటు ఏంటంటే, అంటే ప్రచారం చేసిన వాళ్ళు అవి టెంపరీ బిల్డింగ్స్ అని ప్రచారం చేశారు. అక్కడ జరిగింది మిస్టేక్. కానీ ఆ టెంపరీ బిల్డింగ్ లోనే వైసీపీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాన్ని నడుపుకున్నారు. 2029లో మేము వచ్చినా అక్కడే మా ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయని సజ్జల గారు ప్రకటించడం కూడా జరిగింది. అంటే మీకు అర్థమైంది కదా, అవి టెంపరీ అయితే 2 సంవత్సరాలు ఎలా ఉంటాయి? అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, కొన్ని సందర్భాలలో తెలియకుండా కొన్ని నెగిటివ్ ప్రచారాలు జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే ఓర్వలేనితనం అంటారు.
ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఎవరో లేక చాలా చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే చేస్తున్నాడు. అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఏంటంటే మళ్ళా 2014 నుంచి 19 వరకు బిల్డ్ చేసిందంతా కూడా మొత్తం ధ్వంసం చేసేసారు. అసలు అమరావతిని అట్లా ఎవడైనా తుమ్మ చెట్లు మలిపిస్తాడండి బుద్ధున్నవాడు ఎవడైనా? ఇప్పుడు నీకు నచ్చలేదు పాడుపెట్టేస్తావా? జగన్మోహన్ రెడ్డి పాడుపెట్టేశాడు కదా, దాన్ని బాగు చేయడానికి 36 కోట్లు ఎవడు సొమ్ము? జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా జేబులోంచి? ఇవన్నీ చేసుకుంటూ రావాలంటే ఈయనకి 24 గంటలు కాదు కదా, 48 గంటలు కావాలి. ప్లస్ మైండ్ కూడా ఇంకా షార్ప్గా పనిచేయాలి. చేస్తోంది, చెయ్యాలి టచ్ వుడ్. ఎందుకంటే ఆయన ఎన్ని ఎఫర్ట్స్ పెడితే ఈ స్టేజ్కి వచ్చారు. 6 అంటే సూపర్ 6 ఇచ్చేసారు, ఇది ఒక్కటే అమలు చేస్తున్నారు. మీరు అన్నట్టుగా మెగా డిఎస్సి అసలు 15,947 పోస్టులు చిన్న విషయమా? మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా 14వ మెగా డిఎస్సి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. ఒక రికార్డ్ 15 సార్లు టీటీడీ తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంటే ఎన్ని రికార్డ్స్ ఆయన చెప్పుకోరు, అది కర్మ. ఇప్పుడు మీకు అదే చెప్తున్నా, తెలుగుదేశం నేర్చుకోవాల్సింది పదే చెప్పాల్సి వస్తుంది. మీరు ప్రచారం చేసుకోండి, ఏం చేశారు, ఎంత చేశారు అనేది చెప్పండి, ప్రజల్లోకి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి జరగంది జరిగినట్టు చెప్పుకున్నాడు, ఇప్పుడు జరుగుతున్నది జరగనట్టు చెప్తున్నాడు. దీన్ని ఖండించండి, ప్రజల్లో ప్రచారం చేసుకోండి, ఇంత మంచి చేశామని. జగన్మోహన్ రెడ్డి కుత్సితాలన్నీ కూడా బయట పెట్టండి, పదే చెప్పాల్సి వస్తుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రచార ఆర్భాటం లేదు. ఆయన ఎంతసేపు స్ట్రైట్ ఫార్వర్డ్, ఎవడైనా తప్పు చేస్తే ఆ ఫోన్లే అంటారు. ఇప్పుడు కొద్దిగా మార్పు వస్తుంది అంటున్నారు, ఇంకా మార్పు రావాలి ఆ విషయంలో. అయితే ఇక్కడ ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెప్పించుకుంటున్నారో అక్కడ కంప్లీట్గా కూటమి వైపు మాత్రమే పూర్తి స్థాయిలో ఉందన్న సంగతి తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ 39% ఓటర్లు కూడా లేరు. ఎందుకంటే మొన్న చూసాం జెడ్పీటీసీ పులివెందులో జరిగినప్పుడు డిపాజిట్లు కూడా లేవు. కాబట్టి ఇందుకే మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఒక ఏదైతే డిజిటల్ బుక్ సంబంధించినటువంటి ఒక సమావేశం జరగడం, అక్కడ కింది స్థాయి కార్యకర్త దాకా కూడా మన ఐడి కార్డులు పోవాలని చెప్పడం, దాని గురించే ఈ యొక్క మీటింగ్ పెట్టారంటే ఏమంటారు? ఒకటి సర్వసభ్య సమావేశం పెట్టుకుని ఎమ్మెల్యేలందరం రాజీనామా చేసేద్దాము, నేను ఎంపీగా వెళ్తాను అన్నారు. ఎందుకన్నారు? ప్రజల్లో మనకి అయిపోయింది, సీన్ లేదు, అక్కడ ప్రజలు వైసీపీని మర్చిపోయారు అనేది అర్థమైంది. మీరు గ్రౌండ్ రిపోర్ట్ అంటే చెప్తున్నా. సో అక్కడ ఆ కన్క్లూజన్కి వచ్చారు. మొన్న మళ్ళా అన్ని కమిటీలతోటి సమావేశం అయ్యి ప్రతి వాళ్ళకి ఒక ఐడి కార్డు. ఇప్పుడు కొత్తగా ఆయన టెక్నాలజీ నేర్చుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారిని చూశాక. లేకపోతే ఇంతకుముందు ఎవడు పడితే వాడు వచ్చేవాడు, వాళ్ళకి అసలు మెడలో ఇది వేసుకోవటం అలవాటు ఉందా? అది చంద్రబాబు నాయుడు గారు కదా అలవాటు చేశారు. అంటే మొన్న మధ్య కూడా విఐపి పాస్లు చూసాం కానీ ఐడి కార్డులు కానీ టెక్నాలజీ చూడలేదు. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ అనే పదాలు వాడుతున్నారు వాళ్ళు. సో కొత్తగా ఇప్పుడు డిజిటల్ బుక్, మొన్నటి వరకు బ్లూ బుక్ అన్నారు, ఇప్పుడు ఏంటంటే మీరు టెక్నాలజీ నాకు కూడా తెలుసు, చంద్రబాబు నాయుడే కాదు సీఈఓ లాగా చంద్రబాబు నాయుడే కాదు, నాకు కూడా టెక్నాలజీ తెలుసు, నేను కూడా సీఈఓనే అని చెప్పుకోవటానికో ఏమో రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్ అన్నారు. మీరు అందులో నోట్ చేయండి. ఇంతకీ పాపం దాన్ని మీరు ట్రై చేస్తే అందులో ఏమీ సమాచారం అయితే లేదు అంటే మనకి తెలిసి. అంటే నేను అనేది ఏంటంటే టెక్నికల్గా మనం ఎంత ఎదగాలి వీళ్ళు వైసీపీ వాళ్ళనే చెప్తున్నాం. అంటే ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే వాతలు మిగులుతాయి, అలాగా బుక్ మిగిలింది అంతే తప్ప అందులో టెక్నికల్గా ఏం చేయాలో వాడికి అర్థం కావట్లేదు. పేర్లు పెట్టుకుని ఇందాక అదే చెప్పాను మీకు, ప్రచార ఆర్భాటాలు చేసుకోవటంలో వైసీపీని మించింది లేదు. కూటమి ప్రభుత్వాన్ని అణగదొక్కడానికి చాలా ప్రయత్నిస్తున్నారు వాళ్ళు శాయశక్తుల. కాబట్టి ఇవాళ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోందో వైసీపీకి అర్థమైంది. ప్రజలు మన వైపు లేరు, కూటమిని ఆదరిస్తున్నారు, కూటమి వైపే ఉన్నారు, ముఖ్యంగా తెలుగుదేశాన్ని ఆదరిస్తున్నారు అనేది అర్థమయ్యాక ఆయన ఇవన్నీ కూడా నాటకాలు ఆడుతున్నాడు. అయితే ఈలోగా యూరప్ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆ పర్యటన నుంచి వచ్చాక ఏం చేస్తాడో చూడాలి. ఏది ఏమైనా ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను నేను, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, మీరు ప్రచారం ఆర్భాటం అనుకోకుండా ప్రజల్లోకి ఎంత ప్రచారం చేయాలో అంత చెయ్యమని మనం మరోసారి చెప్తున్నాం. సో చూద్దామని ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రం ఏదైతే పెట్టిన మీటింగ్ ద్వారా పూర్తి స్థాయిలో ఎలాంటి మలుపు తిరగబోతుంది, నిజంగా జగన్మోహన్ రెడ్డి దీంట్లోనే సరే సఫలీకృతం అవుతాడా లేదంటే ఆ డిజిటల్ బుక్లో కూడా మళ్ళీ కక్ష సాధింపు చర్యల కిందే మాట్లాడడంతో ఇక జగన్ మారడని చెప్పేసి కింద స్థాయి కార్యకర్తలు అనుకుంటున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.